యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 1న రిలీజ్ కాబోతోంది. అయితే టీజర్ తో వచ్చిన హైప్ కంటే డ్యూరేషన్ మీద పెరిగిన రూమర్స్ వల్లే ఎక్కువ హైప్ వస్తోంది. 53 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లో యానిమల్ ఒక రికార్డుని బ్రేక్ చేసేలా ఉంది అంటున్నారు. 2 ఇంటర్వెల్స్ మీద ప్రచారం పెంచారు. ఇంతకీ ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? టేక్ ఏ లుక్. రణబీర్ కపూర్, రష్మిక కాంబినేషన్ లో సందీప్ రెడ్డి వంగా తీసిన మూవీ యానిమల్. టోటల్ డ్యూరేషన్ 3 గంటల 18 నిమిషాలన్న మాట మీదే కామెంట్లు, సోషల్ మీడియాలో చర్చలు పెరిగాయి. దీనికి తోడు ఈ సినిమాకు 2 ఇంటర్వెల్స్ అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. 53 ఏళ్ల క్రితం మేరా నామ్ జోకర్ అంటూ వచ్చిన హిందీ మూవీకి అప్పట్లో 2 ఇంటర్వెల్స్ పెట్టడం సెన్సేషన్ అయింది. అలాంటి సెన్సేషన్ మళ్లీ 5 దశాబ్దాల తర్వాత రిపీట్ కానుందంటున్నారు. యానిమల్ తో ఆ సీన్ ని సందీప్ టీం రిపీట్ చేయబోతుందంటున్నారు. 4 గంటల పైనే డ్యూరేషన్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన జోకర్ లానే యానిమల్ 200 నిమిషాల నిడివితో షాక్ ఇచ్చేలా ఉందంటున్నారు. కానీ నెట్లో అందే సమాచారం, మూవీ డేటాబేస్ చూస్తే 2 గంటల 26 నిమిషాల నిడివే కనిపిస్తోంది. వికీలో మరోలా ఉంది. ఇలా యానిమల్ డ్యూరేషన్ కన్ఫ్యూజ్ చేస్తోంది. నిజానికి యానిమల్ మూవీ 3 గంటల 10 నిమిషాలంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇదంతా రణబీర్ కపూర్ ఫ్యాన్స్ కావాలని క్రియేట్ చేస్తున్న హైప్ అనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదేమైనా యానిమల్ మూవీకి 2 ఇంటర్వెల్స్ అన్న టాక్ మాత్రం భారీగా పెరిగింది. డిసెంబర్ 1న యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా రానుంది. ఈ సినిమాతో శ్యామ్ బహదూర్ మూవీ పోటీ పడబోతోంది. అది కూడా 3 గంటల పైనే నిడివితో రాబోతుందట. మొత్తానికి సినిమా డ్యూరేషన్ తో కొత్త ట్రెండ్ సెట్ చేసే పనిలో పడింది బాలీవుడ్ ఇండస్ట్రీ.